VS369 టీవీ న్యూస్ ఛానల్ కి స్వాగతం. పాతాళ గంగ మెట్ల వెంబడి పారుతున్న డ్రైనేజ్ వాటర్ లో నడుస్తున్న భక్తులు. నంద్యాల జిల్లా శ్రీశైల నియోజకవర్గమైన శ్రీశైల దేవస్థానంలో సంవత్సరానికి ఒకసారి వచ్చే కార్తీక మాసంలో ఎంతో భక్తి శ్రద్ధలతో పాతాళ గంగలో స్నానమాచరించి స్వామిని దర్శించుకోవడానికి వస్తున్న భక్తులు పాతాళ గంగ మెట్ల దారిలో పారుతున్న డ్రైనేజ్ వాటర్ లో ఇదేమిటి శివయ్య మా కర్మ అంటూ భక్తులు వాపోతున్నారు. కార్తీక మాసం సందర్భంగా ఆంజనేయ స్వామికి పూజలు చేయడానికి వెళుతున్న భక్తులు డ్రైనేజ్ వాటర్ ని తొక్కుకుంటూ స్వామి దర్శనానికి వెళుతున్నారు. మరి పాతాళ గంగ మెట్ల దారిలో అయ్యప్ప స్వాములు, శివస్వాములు ఈ డ్రైనేజ్ వాటర్ తొక్కుకుంటూ శివ శివ ఇదేమి కర్మ అంటూ శివయ్యను వేడుకుంటున్నారు. ఇలాంటి డ్రైనేజ్ వాటర్ మెట్ల దారి గుండా ఎన్నో సార్లు వెళుతూ ఉన్నది. షాపుల యజమానులు, చిన్నపిల్లలు టైఫాయిడ్, మలేరియా రోగాల బారిన పడి వాపోతున్నారు. ఎన్నో సార్లు చెప్పినా తూతూ మంత్రంగా వ్యవహరిస్తున్నారు. మళ్లీ 2-3 రోజులకే పారుతున్న డ్రైనేజ్ వాటర్ కనుక దేవస్థానం అధికారులు, స్థానిక ఎమ్మెల్యే గారు, జిల్లా కలెక్టర్ గారు, జిల్లా ఎస్పీ గారు, ఆర్టీఓ లాంటి అధికారులు స్పందించి తక్షణమే పారుతున్న డ్రైనేజ్ వాటర్ ను బంద్ చేయించి మళ్లీ అలా పారకుండా చేయగలరని స్థానిక షాప్స్ యజమానులు శ్రీశైల దేవస్థానానికి దర్శనం చేసుకోవడానికి వచ్చిన భక్తులు అధికారులను కోరడమైనది. ఈ కార్తీక మాసం పర్వదినం అనుకుని చాలా మంది భక్తులు స్వామివారిని దర్శించుకోవడానికి, అమ్మవారిని దర్శించుకోవడానికి వస్తారు. అలాగే ఇక్కడ పవిత్రమైనటువంటి పాతాళ గంగలో పుణ్యస్నానం ఆచరించడం భక్తులకి చాలా నమ్మకం. స్వామివారి మీద ఎంతో అభిమానంతో ప్రతి ఒక్కరు కూడా ఈ పాతాళ గంగ కిందకి వెళ్ళి అక్కడ పవిత్ర స్నానం చేసి దీపాలు వదులుతుంటారు. కానీ ఇక్కడ పరిస్థితి చూస్తే ఈ శ్రీశైలంలో పాతాళ గంగ దారి, మెట్ల దారి మొత్తం కూడా ఈ డ్రైనేజ్ వాటర్ వదులుతున్నారు. అది చాలా దుర్గంధమైన వాసనతో భక్తుల మనోభావాలు దెబ్బతినేలా ఉంటాయి. మరి దేవస్థానం వాళ్ళు దీనికి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. దీని మీద పూర్తిగా ఏదైతే బోర్డు ఉంటుందో ఆ బోర్డు కానీ, సంబంధిత ప్రభుత్వం కానీ వీళ్ళందరూ మంచి నిర్ణయం కూడా తీసుకుని వాళ్ళ మీద యాక్షన్. దేవస్థాన కార్యనిర్వహణాధికారి గారికి మేము విన్నవించుకునేది ఏంటంటే భక్తుల మనోభావాలు దెబ్బకు తినకుండా అసలు డ్రైనేజ్ వాటర్ అనేది మీకు ఎలా కనిపిస్తుందో కానీ ఒక్కసారి ఇక్కడ ఎవరైనా చూస్తే దుర్గంధమైన వాసన. పూజలు చేసుకుని పవిత్రంగా కింద గంగా నదిలో, కృష్ణా నదిలో స్నానం ఆచరించి పైకి వచ్చే వాళ్ళకి ఈ డ్రైనేజ్ వాటర్ పెట్టేటువంటి ఇబ్బంది మీ దృష్టికి రాలేదేమో అని ఇంతవరకు అనుకున్నాము. మీరు మాత్రం గట్టిగా దీని మీద చర్యలు తీసుకొని భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా ప్రతి ఒక్కరికి స్వామి మీద భక్తి భావాలతో వచ్చే వాళ్ళందరికీ కూడా సకల చర్యలు కూడా కరెక్ట్ గా తీసుకొని అన్ని సదుపాయాలు ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. ఇప్పుడు ఇంత దూరం నుంచి వచ్చి మనం పాతాళంగా స్నానం చేసాడు వస్తుంది. ఈ డ్రైనేజ్ వాటర్ అంతా నిండి గలీజ్ ఉంటే మనకు వస్తే ఏ విధంగా సేవకు ఉపయోగపడుతుంది ఇది? ఓం నమ శివాయ. మాది కడప జిల్లా బద్వేలు. పాతాళగంగా స్నానం చేసి పైకి వస్తున్నాము. ఆ విధంగా వచ్చేటప్పుడు డ్రైనేజ్ అనేది వాటర్ పొంగింది. ఈ ప్రేక్షకులకి అందరికి, జనాలందరికీ ఇబ్బంది పడుతుంది. ఏ విధంగా మేము దర్శనం చేసుకోవాలా? పుణ్యస్నానం చేసి వచ్చిన తర్వాత కూడా ఉపయోగం ఏముంది? దీనివల్ల ఏం చేస్తున్నారు వీళ్ళు? దేవస్థానం కమిటీ ప్రతి ఒక్కటి తీసుకుంటున్నాడు కదా, ఏ విధంగా ఉపయోగించుకుంటున్నారు వీళ్ళు అర్థం కాకుండా. ఇది డ్రైనేజ్ అనేది శుభ్రం చేసుకోవాలి కదా. దేవస్థానం ఒకటి అటు చూసుకుని చుట్టుపక్కల చూసుకుంటే ఉపయోగం లేదు కదా. జనాలకి ఇబ్బంది లేకుండా చేసుకోవాలా. స్నానం చేస్తే మీ ఉపయోగం లేకుండా ఎండిపోతుంది. ఓకే, అదేవిధంగా డ్రైనేజ్ వాటర్ మెట్ల దారి రాకుండా ఇక్కడ సైడ్ మళ్ళిచ్చేటట్టు చూడండి. దేవస్థానం వారికి విన్నపము. హిందూ మనోభావం దెబ్బతీయకుండా, ఆ డ్రైనేజ్ వాటర్ దెబ్బతీయకుండా చూసేసుకోండి. ఓకే, దేవస్థానం శ్రీశైలం మళ్ళీ మనం కాళ్ళకి మళ్ళీ స్నానం చేసి మనం పోవాలి. మన గుడివాడు గుడికొచ్చినప్పుడు ఏమోడు మాట్లాడుతాను.
స్వామి చాలా బీభత్సంగా పెడుతుంది. ఇచ్చినారు తీసుకుపోతున్నా వేయండి. అది దారుణంగా ఉన్నారు. ఇస్తావా వెళ్ళకూడదు.